Hey all, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే అర్థం చేసుకోవడం అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ అన్నీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, ఏమైందో నాకు చెప్పవా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో won't you tell me what happened ఇలా అడుగుతాం. Now the second one is, అంతగా ఏం ఆలోచిస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో what are you thinking about so much ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్, ఎవరు వస్తారో తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నీకు సరిగ్గా అర్థమైందా లేదా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది చాలా కాన్వర్సేషన్స్లోనే వస్తూ ఉంటుంది కదా. సో దీన్ని అండర్స్టాండ్ వై ఐ ఆమ్ టెల్లింగ్ యూ దిస్ ఆర్ అండర్స్టాండ్ వై ఐ ఆమ్ టెల్లింగ్ యూ దిస్ టు యూ ఇలా చెప్తాం. అదే వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు, అది అర్థం చేసుకో ఇలా చెప్పాలనుకుంటే, దే ఆర్ నాట్ గుడ్ యాజ్ యూ థింక్, అండర్స్టాండ్ దాట్. ఆర్ దే ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ థింక్, యూ ఫస్ట్ అండర్స్టాండ్ దాట్ ఇలా చెప్తాం. యాజ్ గుడ్ యాజ్ యూ థింక్ అంటే నువ్వు అనుకున్నంత మంచిది కాదు అని. అదే నేను చెప్పేది అర్థం చేసుకో, లేకపోతే తర్వాత బాధపడాల్సింది నువ్వే ఇలా చెప్పాలనుకుంటే, understand what I am saying, otherwise you will be the one who suffers later. Understand what I am saying, otherwise you will be the one who suffers later ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే, అర్థం చేసుకునే ఓపిక నాకు లేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని I don't have the patience to understand. I don't have the patience to understand ఇలా చెప్తాం. I don't have the patience అంటే నాకు ఓపిక లేదు అని. అదే అందరి బాధ నేనే అర్థం చేసుకోవాలా ఇలా అడగాలనుకుంటే, షుడ్ ఐ బీ ద వన్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వన్స్ పెయిన్? షుడ్ ఐ బీ ద వన్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వన్స్ పెయిన్ ఇలా అడుగుతాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు అలాగే పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు లేదా ఎవ్వరూ లేరు ఇలా చెప్పాలనుకుంటే, దెర్ ఇస్ నో వన్ హూ కేర్స్ అబౌట్ మీ అండ్ మై పెయిన్ ఆర్ అండర్స్టాండ్స్ మీ. There is no one who cares or understands me about my pain ఇలా చెప్తాం. There is no one who cares and understands me అంటే నన్ను పట్టించుకునే వాళ్ళు అలాగే అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్, నా పరిస్థితి నీకు అర్థం కాదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని you won't understand my situation or you will not understand my situation ఇలా చెప్తాం. అదే నువ్వు నా ప్లేస్లో ఉంటే తప్ప నా సిచ్యువేషన్ లేదా నా పరిస్థితి నీకు అర్థం కాదు ఇలా చెప్పాలనుకుంటే, యూ వోంట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అన్లెస్ యు ఆర్ ఇన్ మై ప్లేస్. యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అన్లెస్ యు ఆర్ ఇన్ మై ప్లేస్ ఇలా చెప్తాం. అన్లెస్ యు ఆర్ ఇన్ మై ప్లేస్ అంటే నువ్వు నా ప్లేస్లో ఉంటే తప్ప అని. అదే నేను ఉన్న పరిస్థితిలో ఎవరు ఉండకూడదనే నేను అనుకుంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే, ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు బీ ఇన్ ద సిచ్యువేషన్ ఐ ఆమ్ ఇన్. I don't want anyone to be in the situation I am in ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is, నీకు చెప్పిన అర్థం కాదు వదిలే. ఇది చాలా సార్లు అంటూ ఉంటాం కదా. సో దీన్ని even if I tell you you won't understand, leave it. Even if I tell you you will not understand, so leave it ఇలా చెప్తాం. అదే నేను దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఎవరు అర్థం చేసుకోరు ఇలా చెప్పాలనుకుంటే, no matter how many times I talk about this matter, no one understands. Or no matter how many times I talk about this or this matter, no one understands ఇలా చెప్తాం. no matter how many times I talk about this అంటే నేను దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా సరే అని. Another example is, even if I explain, you are not in a position to understand. Even if I explain, you are not in a position to understand అంటే నేను వివరించినా సరే నువ్వు అర్థం చేసుకునే పొజిషన్లో లేదా అర్థం చేసుకునే ప్లేస్లో లేవు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్, అర్థం చేసుకోవడానికి ఇంకెంత టైం పడుతుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని హౌ మచ్ మోర్ టైమ్ విల్ ఇట్ టేక్ టు అండర్స్టాండ్. How much more time will it take to understand?
ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ whatever I say you just don't understand it even if I tell you once, or whatever I say you just don't understand even if I tell you once or twice or thrice. అంటే నేను నీకు ఏం చెప్పినా సరే నువ్వు ఒకసారి లేదా 2 సార్లు చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవు అని. Another example is I really don't need to care about everything. I really don't need to care about everything or every little thing. అంటే ప్రతి దాన్ని లేదా ప్రతి విషయాన్ని పట్టించుకునే అవసరం నాకు లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎంత ట్రై చేసినా అర్థం కావట్లేదు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని నో మ్యాటర్ హౌ మచ్ ఐ ట్రై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ట్రై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని. అదే ఐ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. I need to prepare for exams but I don't have time and I don't know what to do. అంటే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి కానీ టైం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని. Another example is you have the whole day tomorrow so try to study and understand it. You have the whole day tomorrow so try to study and understand it. అంటే నీకు రేపు మొత్తం ఉంది కాబట్టి నువ్వు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని. Now the last sentence is అర్థం కానట్టు నటించకు. అర్థం అయ్యి కూడా అవ్వనట్టు నటించినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ ప్రిటెండ్ లైక్ యూ డోంట్ అండర్స్టాండ్. డోంట్ ప్రిటెండ్ లైక్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇలా చెప్తాం. డోంట్ ప్రిటెండ్ ఆర్ డోంట్ యాక్ట్ అంటే నటించొద్దు అని. అదే నువ్వు ఇంకా చిన్నపిల్లవి లేదా చిన్నపిల్లవాడివి కాదు, ఇంత చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోకపోవడానికి ఇలా చెప్పాలనుకుంటే you're not such a small kid that you can't even understand these things. You're not such a small kid that you can't even understand these things ఇలా చెప్తాం. Another example is you should understand these kind of things that happen at home on your own. You should understand these kind of things or these kinds of things that happen at home on your own. అంటే ఇంట్లో జరిగే ఇలాంటి విషయాల్ని నీ అంతటి నువ్వే అర్థం చేసుకోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.